నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ డిజిటల్. వల్లభనేని వంశీ గన్నవరంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జై కొట్టిన ఎమ్మెల్యే. రాజకీయాల్లో వంశీ లెక్కే వేరు. ఏం చేసినా చేయకపోయినా సంచలనమే. ఏపీ రాజకీయం వాడివేడిగా ఉంటే వంశీ మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కొడాలి నాని అడపాదడపా పంచులు వేస్తున్నా వంశీ అలికిడే లేదు. ఇంతకీ ఈ రెబల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎందుకు మౌనం దాల్చారు? కళ్ల ముందే సినిమా కనిపించిందా? గన్నవరం వైసీపీలో రెండు బలమైన వర్గాలు ఉన్న సమయంలో అధికార పార్టీలోకి జంప్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. దాంతో రెండు వర్గాలు కాస్త మూడు అయ్యాయి. వంశీ శిబిరం ఒకటైతే వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు మరో వర్గం. వీరిద్దరూ కాకుండా దుట్టా రామచంద్రరావుది వేరే గుడారం. వంశీ యార్లగడ్డ ఒకే సామాజిక వర్గమైన చేతలు కలవలేదు. స్వయంగా సీఎం జగన్ ఒకానొక కార్యక్రమంలో ఇద్దరు నేతల చేతులు కలిపేందుకు ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. మధ్యలో వైసీపీ పెద్దలు అనేక పంచాయతీలు చేసినా సమస్య కొలెక్కి రాలేదు. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో లేరు. టీడీపీ కండువ కప్పేసుకున్నారు. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డే. అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా గన్నవరంలో ల్యాండ్ అయి వైసీపీ నుంచి పోటీ చేసి 2019లో వంశీకి గట్టి ఫైట్ ఇచ్చారు యార్లగడ్డ. గతంలో టీడీపీ వైసీపీ నుంచి తలపడిన ఇద్దరు నేతలే మళ్లీ బరిలో ఉండొచ్చు. కాకపోతే పార్టీలు గుర్తులు మారుతాయి. యార్లగడ్డ వచ్చే వరకు టీడీపీకి గన్నవరంలో బలమైన నేత లేరనే ప్రచారం సాగింది. ఇది వల్లభనేని వంశీకి కూడా కలిసొచ్చింది. ఒకానొక దశలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి, అక్కడి వాహనాలకు నిప్పు పెట్టడం వరకు ఆందోళనలు వెళ్లాయి. టీడీపీ శ్రేణులు ప్రతిఘటించినా ఆ నిప్పు ఇంకా ఆరలేదనే చెప్పుకోవాలి. ఇంతలో చంద్రబాబు కుటుంబం గురించి వంశీ చేసిన కామెంట్స్ రాష్ట్రమంతా రచ్చలేపాయి. సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర నిరసనలు తప్పలేదు. ఒక విధంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో వంశీకి అండగా ఉన్న కులమే ఇప్పుడు దూరమైన పరిస్థితి. అయినా బెదరని వంశీ సాంప్రదాయ వైసీపీ ఓటు బ్యాంకు అధిష్టానం ఆశీస్సులతో గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టొచ్చని అనుకున్నారు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవన్నది తెలియడానికి ఎంతో సమయం పట్టలేదట వంశీకి. గన్నవరం వైసీపీలో మరో అధికార సెంటర్ గా ఉన్న దుట్టా రామచంద్రరావుతోనూ వంశీకి పడ్డం లేదు. పార్టీ ఛాన్స్ ఇస్తే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని దుట్టా చూస్తున్నారు. అదే జరిగితే వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? అయితే అలా జరగదన్నది వంశీ కాన్ఫిడెన్స్. సరే, వంశీకే టికెట్ ఇస్తే ఎన్నికల్లో దుట్టా సహకరిస్తారా? డౌటే. గన్నవరం వైసీపీలో ఇంటిపోరు ఈ విధంగా ఉంటే టీడీపీ బలమైన అస్త్రాలే ప్రయోగించడానికి సిద్ధమైంది. యార్లగడ్డ వెంకట్రావు చేరికతో గన్నవరంలో టీడీపీ మళ్లీ శక్తి పుంజుకుందని పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. గత 4 ఏళ్లుగా గన్నవరం టీడీపీలో ఉన్న నాయకత్వ లోటును యార్లగడ్డ పూడ్చేశారని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు టీడీపీ క్యాడర్ టార్గెట్ వంశీ ఓటమి. గన్నవరం నియోజకవర్గంలో బీసీలతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే. బీసీ ఓటర్లు ఎలాగో టీడీపీకి అండగా ఉంటారని, అందులో సందేహాలే అక్కర్లేదని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దేనికి తోడు జనసేన పొత్తు వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా టీడీపీకి కలిసొస్తాయని లెక్కలేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు జనసేన ద్వారా అదనంగా వచ్చే ఓటు సైకిల్ను గెలుపు తీరాలకు తీసుకెళ్తుందని తెగ సంబరపడుతున్నారు తెలుగుదేశం నాయకులు. మారిన రాజకీయ సమీకరణాల ప్రభావం గన్నవరంపై కూడా ఉందన్నది టీడీపీ నేతల వాదన. ఇవన్నీ చూసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దూకుడు తగ్గించారని సమాచారం. గతంలో చేసిన కామెంట్స్, యార్లగడ్డ జంపింగ్, టీడీపీ జనసేన పొత్తు, దుట్టా రామచంద్రరావు సహాయ నిరాకరణ వెరసి గన్నవరం పాలిటిక్స్ లో 70mm సినిమా కనిపిస్తోందట వంశీకి. సంకేతాలు తేడాగా ఉండడంతో దూకుడు ఎందుకు అనుకున్నారో ఏమో గప్చుపయ్యారని, నోటికి తాళం వేశారని తెలుస్తోంది. వైసీపీలోని కమ్మ సామాజిక వర్గ నాయకులు బయటకొచ్చి చంద్రబాబు అండ్ కోను విమర్శిస్తున్నా వంశీ పెదవిప్పడం లేదు. అందుకే వల్లభనేని వారి మౌనానికి కారణమేంటో అని తెగ ఆరా తీస్తున్నాయట టీడీపీ వైసీపీ శ్రేణులు.